స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న అనేది ఇందులో మెడికల్ డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అన్నీ రెండు ఉంటాయి. అలవాటు పడ్డ తర్వాత పనిచేసేటువంటి శక్తి ఉండదు, నీరసించిపోతారు మొత్తం కంప్లీట్ గా. అంటే పనిచేసే శక్తి లేకపోవడం వల్ల మన ఉత్పత్తి రేటు తగ్గుతుంది. మీ యొక్క చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించండి. ఎవరైనా సరే కొంచెము అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నట్టు కానివ్వండి, లేకపోతే చింపి జుట్టు గడ్డం పెంచుకొని సరైన అవతారం లేకుండా ఉన్నాడు అయితే అతను కొంచెం సస్పెక్ట్ చేయొచ్చు. మీరు అటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి పోలీస్ వాళ్ళు మాకు తెలియజేస్తే ప్రతి ఒక్కరిని శిక్షించాలని ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి కానీ ఉండదు. మనిషి యొక్క ప్రవర్తన మార్పు తీసుకురావాలని కూడా మోటివ్ తో పనిచేస్తాం. ఇక్కడ చాలా వ్యవస్థలు ఉన్నాయి. వాటిని వాళ్ళు ఎట్లా అయితే డ్రగ్ ఊపిలో పడిపోయారో వాళ్ళని మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే డాక్టర్ల ద్వారా సహాయంతో, అలాగే కౌన్సిలర్ల సహాయంతో వాళ్ళని బయటకు తీసుకురావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నాం. అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు సబ్ డివిజన్ వైజ్ గా సబ్ డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్, రెవెన్యూ, పోలీసు, విద్య, ఎడ్యుకేషన్ వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేషన్ తోటి ఈరోజు మన సబ్ డివిజన్ లో ఈ వారోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. గేట్ చూసుకున్నట్లయితే 2023లో ఈ యాంటీ డ్రగ్ దానికి సంబంధించి ఒక వ్యవస్థనే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నార్కోటిక్ మా దగ్గర న్యాబ్ అనేది ఒకటి స్టేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక అడిషనల్ డీజీ స్థాయిలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లాలలో 2 జిల్లాలకు ఒక డిఎస్పీ, అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్ తోటి దీని మీద సీరియస్ గా వర్కౌట్ చేయడం జరిగింది. పోలీసే కాకుండా దానికి కోఆర్డినేషన్ గా వివిధ రకాల శాఖలు కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఈ డ్రగ్ పోలీస్ పరంగా చూసినట్లయితే క్రైమ్ రేట్ 30% పెరుగుతుంది. ప్రధానంగా డ్రగ్ అడిక్ట్ అయిన తర్వాత, ఎనీ డ్రగ్ ఏదైనా కానీ ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది 72 hours ఉంటుంది. అది దాంతో అడిక్ట్ తర్వాత చాలా రకాలుగా నేరాలకు పాల్పడడం జరుగుతుంది. ఆ డ్రగ్ లో అడిక్ట్ అయిన తర్వాత ఉత్ప్రేరకం చేస్తుంది బాడీని. ఆ ఉత్ప్రేరకం ద్వారా అతను చేసి ఏం చేస్తున్నది కూడా అవగాహన కానీ, ఆలోచన కానీ, ఆ జ్ఞానం కానీ పనిచేయదు. దాంతో మర్డర్లు చేయడం కానీ, రేపులు చేయడం కానీ, రకరకాలుగా క్రిమినల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ జరుగుతుంది. దొంగతనాలు కూడా డ్రగ్ లో పార్టిసిపేట్ అయిన తర్వాత దొంగతనాలు అడిక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చూసుకున్నట్టే మన స్టేట్ లో చాలా విలేజ్లలో కూడా ఈ విస్తరణ అయిపోయింది. విలేజ్లలో కూడా డిస్కషన్ చేయడం దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. మన భారతదేశానికి చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. సార్ చెప్తున్నట్టుగా ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నభిన్నమయ్యే అవకాశం ఉంటుంది. యువకులే మన దేశానికి ప్రాధాన్యం కాబట్టి ఆ ఎఫెక్ట్ పడి అభివృద్ధి పుట్టుబడే అవకాశం ఉంది. అదేవిధంగా మన రక్షణ వ్యవస్థ మీద కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ అని కూడా మనకు ఎగ్రెస్ట్ ఉన్న దేశాలు పాకిస్తాన్ నుంచి కూడా చాలా ఈ ఎఫెక్ట్ అయ్యే డ్రగ్స్ తోటి మన దేశానికి సప్లై చేయడం వలన, వాటిని వాడటం వలన యువత యొక్క సామర్థ్యం దెబ్బతిని డెవలప్మెంట్ అయి పుట్టుబడే అవకాశం ఉంది. ఆ విధంగా ఎఫెక్ట్ పడుతుంటది. దాని ప్రభావం అనేది మన దేశ వ్యవస్థ మీద, మన యువత మీద, మనందరి మీద కూడా పడుతుంది. కాబట్టి దీన్ని మనందరం బాధ్యత తీసుకోవాలి. ఒక పోలీస్ వ్యవస్థ కాకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేట్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన స్కూల్ కానీ, కాలేజీలలో కానీ ఈ డ్రగ్ కు సంబంధించి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి మనందరం సహకారం తీసుకొని వాటి మీద ఎఫెక్ట్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర గాంజా ఎఫెక్ట్ బాగుంటుంది.
విలేజ్ రిమోట్ ఏరియాలో కూడా గాంజా పండించినా కానీ తయారు చేసినా కానీ పోలీసులు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఇంటిమేషన్ ఇస్తే వాటి మీద ఇమీడియట్ గా వాటిని లేకుండా చేయడానికి ప్రయత్నిద్దాం అందరం కూడా. ఆ మాట శబ్దాలు తీసుకుని మన జిల్లాలో ఎటువంటి డ్రగ్ ఎఫెక్ట్ అడిక్ట్ కానీ జిల్లాగా మనం గుర్తించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను.